ఓ చిన్న దయ ఎలా గొప్ప మార్పు తెస్తుందో ఒక కథ ద్వారా తెలుసుకుందాం. ఈ కథ సరిగ్గా ఇదే ప్రశ్నకు మనకు సమాధానమిస్తుంది. కథ ఎక్కడ మొదలైందంటే ఒక పచ్చని అడవిలో ఉండే చిన్న కోతితో. దానికి చాలా ఆసక్తి. ఎప్పుడూ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని తెలుసుకోవాలని చూసేది. అలా ఆడుకుంటుండగా నది దగ్గర కోతికి ఏదో కనిపించింది. అయ్యో, నేను చిన్నదాన్ని కదా, నేను సహాయం చెయ్యగలనా అని ఆలోచించింది. ఏమైనా సరే సహాయం చెయ్యాలని నిర్ణయించుకుంది. వెంటనే ఒక కొమ్మను వెతికి జాగ్రత్తగా పక్షికందించింది. ఆ పక్షి కొమ్మను గట్టిగా పట్టుకొని హమ్మయ్య అని ఒడ్డుకు చేరింది. చాలా సంతోషపడిన పక్షి కోతి దయను ఎంతగానో మెచ్చుకుంది. ఇక్కడితో కథ అయిపోలేదు. కొన్ని రోజుల తర్వాత ఏం జరిగిందో తెలుసా? అడవిలోకి పెద్ద తుఫాను వచ్చింది. గాలులకు చెట్లన్నీ ఊగిపోయాయి. ఆ గాలికి కోతి పట్టుతప్పి చెట్టుమీద నుండి పడిపోయేలా ఉంది. అప్పుడే ఆ పక్షే తన స్నేహితుల్ని పిలిచి కోతిని కాపాడింది. ఆ సంఘటనతో కోతికి ఒక గొప్ప విషయం తెలిసొచ్చింది. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిందేంటంటే, మనం చేసే మంచే మన దగ్గరికి తిరిగి వస్తుంది. ప్రతిఫలం ఆశించకుండా సహాయం చేయడమే ఈ కథలోని అసలు నీతి. సరే, ఇప్పుడు ఈ కథలో వాడిన కొన్ని ముఖ్యమైన పదాలు చూద్దాం. మన కథలోని కోతికి ప్రతీదీ తెలుసుకోవాలనే ఆసక్తి ఎక్కువ కదా. కష్టాల్లో ఉన్న పక్షిని చూసి కోతి సహాయం చేయడానికి ముందుకొచ్చింది. కోతి చేసిన పని దాని దయగల స్వభావాన్ని మనకు చూపిస్తుంది. కోతి చేసిన సహాయానికి పక్షి కృతజ్ఞతతో ఉంది. ఈ సహాయం వాళ్ళిద్దరి మధ్య ఒక మంచి స్నేహాన్ని మొదలుపెట్టింది. మరి ఈరోజు మనం చేసే ఏ చిన్న మంచి పని ఇలాంటి ప్రతిధ్వనిని సృష్టిస్తుంది?